కొందరు కలెక్టర్లు ఫీల్డ్కి వెళ్ళట్లేదు. ఆఫీసు వదిలి క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలోనే సూచించా. మీరే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకోవాలి. 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు సైతం అమలు చేయాల్సిన బాధ్యత మీదే. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కొంతమంది కలెక్టర్లు ఫీల్డ్కి వెళ్ళట్లేదంటూ నిన్న సెక్రటేరియట్లో జరిగినటువంటి కలెక్టర్ల సమీక్ష లోపల కలెక్టర్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మీరే అసలైనటువంటి ప్రజాప్రభుత్వానికి ప్రతినిధులు. మీరు ఫీల్డ్కి వెళ్ళి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా సరిగ్గా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళండి అని చెప్పి కలెక్టర్లకు సూచించినటువంటి పరిస్థితి ఇది. కొంతమంది కలెక్టర్లు ఆఫీసుల్లో కూర్చొని పని చేయాలని అనుకుంటున్నారు. అట్లా కాదు, ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇది ప్రజాప్రభుత్వం. సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ విధంగా చేరవేస్తున్నది, ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని గుర్తించాలి. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే రండి కలిసి అద్భుతాలు సృష్టిద్దాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. న్యూయార్క్తో ఫ్యూచర్ సిటీ పోటీ. సిఐఏ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రేవంత్ రెడ్డి. అదేవిధంగా 26వ తారీఖు నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రైతు భరోసా తోటి రైతులకు 7,500 చొప్పున 15,000 రూపాయలు, అదేవిధంగా 12,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కౌలు రైతులకు ఈ సీజన్కు 6,000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ నెల 26వ తారీఖు తర్వాత 6,000 రూపాయలు రైతు కూలీల్లో అకౌంట్లలో 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అట్లనే కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్రం లోపల కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ కోటాను కూడా పెంచినటువంటి పరిస్థితి. ఈ సందర్భం లోపల రేషన్ కార్డులు ఇచ్చి ఈ రేషన్ కార్డుల ద్వారా ఇందిరమ్మ ఇండ్లను, అదేవిధంగా రైతు ప్రతి అంటే ఆరోగ్య హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి వెళ్ళాల్సి వచ్చినప్పుడు రేషన్ కార్డు ప్రామాణికంగా ఉన్నది. కాబట్టి పేద ప్రజల పక్షాన ఆలోచిస్తూ రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను ప్రతి గ్రామం లోపల ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలకే ఆ బాధ్యతను ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళకే ఇండ్లు దక్కేలాగా ఆ ఇందిరమ్మ ఇండ్ల ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఆ కమిటీకి బాధ్యత, దానిపైన పర్యవేక్షణ ఉంటుంది. గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకే ఈ ఇందిరమ్మ ఇండ్లు దక్కే విధంగా ఈ కమిటీలు పనిచేయాల్సి ఉన్నది. అదేవిధంగా సగం పూర్తయినటువంటి గత ప్రభుత్వం లోపల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కేటాయించినటువంటి ఆ డబ్బు కానీ ఆ ఇండ్ల నిర్మాణం కానీ పూర్తి అయ్యే విధంగా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పర్యవేక్షిస్తూ మళ్ళొక నిర్ణయం కూడా తీసుకున్నది. అంటే సగం పూర్తయినటువంటి ఇండ్లను కూడా పూర్తి చేసేటందుకు ఆర్థిక సాయం చేస్తూ, అదేవిధంగా మొత్తానికే ఇండ్లు లేనటువంటి వ్యక్తులకు ఇండ్లు కేటాయిస్తూ, అదేవిధంగా రైతు కూలీలకు దాదాపుగా 11 లక్షల మంది రాష్ట్రం లోపల రైతు కూలీలు ఉంటే 600 కోట్ల రూపాయలను ఇప్పటికే ఆ రైతు కూలీల కోసం కేటాయించింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్రం లోపల ఉపాధి హామీ ఏడాది లోపల దాదాపుగా 10 రోజులైన పని చేసినటువంటి ఆ వ్యక్తులను కూడా గుర్తించి ఉపాధి హామీలకు సంబంధించి బడ్జెట్ను కేటాయించి వాళ్ళ ఖాతాల లోపల కూడా 26వ తారీఖు తర్వాత డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం నిన్న కలెక్టర్లతో జరిగినటువంటి సమీక్ష లోపల రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. మొత్తంగా ప్రతిదీ ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ వీటన్నిటిని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ల పైన ఉన్నది. మేము ఇన్ని కేటాయిస్తున్న ఆ ప్రతి పైసా కూడా ప్రతి పేదవానికి దక్కాలంటే ఖచ్చితంగా కలెక్టర్లు పనిచేయాల్సిందే, ఆఫీసు వదిలే అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం ఇది.